అప్పుడే వేదాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేద, అథర్వణ వేదాలలో యజ్ఞ మంత్రాలను సృష్టించాడు. భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని మరి దశ దిశలా వ్యాప్తి చేయడానికి భావంతిక విశ్వస్తామని కట్టు బొట్టు ఏంటి కంపల్సరీ నేర్పాలా. ప్రతి హిందూ బయటికి వెళ్ళిందంటే కంపల్సరీ మన ఏదో బొట్టు కనబడాలి తప్పకుండా. గంజాయి మొక్కలను కూడా తులసి మొక్కలాగా దిద్దేటువంటి మీ ఉపాధ్యాయులందరికీ కూడా గురువు గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్తే. నేను సునీల్ చంద్ర. నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి ఉత్సవాలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో ఉన్న రామాలయంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు జయశంకర్ జిల్లా ధార్మిక స్థల విభాగం. కన్వీనర్ 60 సంవత్సరాల పైబడి వయసున్న కర్ర జయపాలరెడ్డి గారు ఇప్పటికీ 60 సార్లు రక్తదానం చేసి సమాజంలో బేష్ అనిపించుకోగా, ఇక సనాతన ధర్మం కోసం, దేశమంతా హైందవ ధర్మం కోసం పోరాడుతున్న ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ధార్మిక సేవా కార్యక్రమాలు మాత్రం ఒక్కొక్కటిగా చేసుకుంటూ పలువురి మన్నన పొందుతున్నారు.